రాజ్యంలో నాగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ రాజు అతన్ని చూసి చాలా ఈర్ష్య పొందాడు. ఎందుకంటే ఆ నాగయ్య ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా పాటలు పాడుకుంటూ పని చేసుకుంటూ అసలు ఏ దిగులు లేకుండా హ్యాపీగా ఉండేవాడు. అప్పుడు ఒకరోజు రాజు అడిగాడు, నీకేం కష్టాలు లేవా అని. అప్పుడు ఆ నాగయ్య అన్నాడు, అదేంటి రాజుగారు, నాకు తినడానికి తిండి ఉంది, హాయిగా నిద్ర వస్తుంది, ఇంకా నాకేం అవసరం లేదు, నాకు దేని గురించి ఆశ లేదు అని చెప్పాడు. ఆ రాజుకు ఈర్ష్య కలిగి మంత్రితో చెప్పాడు, అదేంటి ఆయన అంత సంతోషంగా ఉన్నాడు, నాకు ఇన్ని ఉన్నా కూడా నేను హ్యాపీగా లేను, సో నేను ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు మంత్రి, నేను ఒక ఉపాయం చెప్తాను ఉండండి అని ఒక 99 నాణాల సంచిని ఆ నాగయ్య ఇంటి దగ్గర పెట్టారు. ఆ నాగయ్య అది చూసి ఎంచుకున్నాడు. నాణాలన్నీ ఎంచుకుంటే 99 ఉన్నాయి. ఆ ఒక్క నాణ్యం కోసం అంతా వెతికాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇక అనుకున్నాడు, ఈ 99 ఉన్నాయి, ఇంకొకటి సంపాదిస్తే నేను 100 అయిపోతాయి అని ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి ఇక తిండి లేకుండా, ఇంటికి సరిగా రాకుండా, సంసారంతో గడపకుండా, సంతోషం లేకుండా, పాటలు పాడకుండా అలా బతుకుతూనే ఉన్నాడు. ఇక ఆయన ఒక రకంగా తయారైపోయాడు. రాజు అది చూసి, ఏంటి ఆయన ఇలా అయిపోయాడు అన్నాడు. అదే దీనిలో నీతి ఏంటంటే, మనకు ఆశకు హద్దు ఉండాలి, మనకు కావలసినంత మనం సంపాదించుకోవాలి, అంతేకాని అత్యాశకు పోయి ఉన్న ఆనందాన్ని, మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు. ఈ జీవితానికి కావలసినంత సరిపడా సంపాదించుకుంటే చాలు. వెళ్ళేటప్పుడు ఎవరు